కరీంనగర్లోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాధితులు తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ రిటైర్డ్ పెన్షనర్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్లోని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ చిత్రమిశ్రాకు వినతి పత్రం సమర్పించారు. పెన్షన్ సమస్యల్ని ఎదుర్కొనేందుకు హైదరాబాద్లోని చీఫ్ సెక్రటరీని రాష్ట్ర నాయకత్వం కలిసి విన్నవించిందని రాష్ట్ర పెన్షనర్స్ నాయకులు బూరుగుపల్లి సత్యనారాయణ లచ్చయ్య తెలిపారు. పెన్షనర్లకు ఈహెచ్ఎస్ పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పీఆర్సీతో పాటు 5 డిఆర్లను ప్రకటించాలని డిమాండ్ చేశారు. 398 జీవో ప్రకారం నేషనల్ ఇంగ్రిమేషన్ ఫిక్స్ చేయాలి అన్నారు. ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పెన్షనర్లు పాల్గొన్నారు. ఈరోజు మా పెన్షనర్స్ యొక్క సమస్యలను ఎదుర్కోవడానికి కొరకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల ద్వారా చీఫ్ సెక్రటరీ గారికి మెమోరాండం సమర్పించడం జరుగుతున్నది. కాబట్టి మా సమస్యలను చాలా రోజుల నుంచి పెండింగ్లో అలానే ఉన్నాయి. కాబట్టి మా యొక్క సమస్యల్లో పట్ల మొట్టమొదటిది ఈహెచ్ఎస్ పకడ్బందీగా ఏర్పాటు చేయడం, అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో పకడ్బందీగా అమలుపరచాలి. తర్వాత అదేవిధంగా మా పిఆర్సీని త్వరలోనే బహిర్గతం చేసి ఇంప్లిమెంటేషన్ చేయాలి. అదేవిధంగా మాకు ఉండేటటువంటి 5 డిఆర్లు అంటే డిఏలు మా వెంటనే ప్రకటించాలి అని శాంక్షన్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా 398 కింద అపాయింట్ అయినటువంటి వాళ్లకు నోషనల్ ఇంక్రిమెంట్ను ఫిక్స్ చేసి వాళ్ళకు ఫిక్సేషన్ చేయాలని కూడా మేము కోరడం జరుగుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి మా యొక్క సమస్యలు, మా పెన్షన్ల యొక్క సమస్యలను సానుభూతితో పరిశీలించి శాంక్షన్ చేయాలని కోరుతున్నాం. మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసినాం. అంతకుముందు కూడా మేము రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ పెన్షను, గ్రాట్యుటీ, కమ్యుటేషను, ఈహెచ్ఎస్, ముఖ్యంగా ఈహెచ్ఎస్కు సంబంధించినటువంటివి కూడా మేము గత నెలలోనే గవర్నమెంట్ చర్చలు జరిగినప్పుడు దాంట్లో 1.5 మా బేసిక్ పెన్షన్లో కూడా కట్ అయింది పోయిన నెలలో. ఇప్పటి వరకు కూడా మరి ఈహెచ్ఎస్ కార్డు ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదు. అందుకొరకే ఎమర్జెన్సీ కేసులు ఏమైనా అయినట్టయితే మేము పోయిన నెలలనే 1.5 బేసిక్ పెన్షన్లో మేము కట్ చేసిండ్రు, మా ఒప్పందంతోనే కట్ చేసిండ్రు. ఈనాటి వరకు కూడా ఎలాంటి హెల్త్ కార్డులు ఇవ్వలేదు. ఇలాలో అందరం కూడా హెచ్జిపిఏటి తరఫున కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించినాం.